ఇచ్చాను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమాదయ కనికరం కలిగిన దేవా, నీ నామమునికి ఎంతో స్తోత్రమయ్యా. ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందారు. నీ ప్రియులు చేసినటువంటి ప్రార్థన మీరు ఆలకించినందుకే నీకే వందనములు చెల్లిస్తున్నామయ్యా. నీ వాక్యం మా పాదముల దీపమును, మా త్రోవలకు వెలుగుగా ఉన్నది. నీ వాక్యమును ధ్యానించబోతుండగా పరిశుద్ధాత్మడా మీరే మాతో మాట్లాడమని వేడుకొంచున్నాం ప్రభా. సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినుగా కానీ మీరు సెలవిచ్చారు. ఇక్కడ చేరినటువంటి ప్రతి బిడ్డతో మీరే సూటిగా స్పష్టంగా మాట్లాడమని వేడుకొంచు. మా స్తుతులు మీకు అర్పిస్తూ వేడుకొంచిన మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యమును అందించడానికి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి మొదటిగా వందనాలు తెలియపరుస్తూ, ఇక్కడ చేరినటువంటి మీకు కూడా నా నిండు వందనాలు తెలియపరుస్తున్నా. అందరికి వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో యెహోషువ 3వ అధ్యాయము 5వ వచనంలో, యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను గనక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. అంటే ఇక్కడ కార్యాలు జరగాలి అని అంటే ఏం ఉండాలంట? పరిశుద్ధపరచుకొని ఉండాలి. కీర్తన గ్రంథం 77వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట ఉంటుంది, చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 77వ అధ్యాయము 14వ వచనం. ఆశ్చర్యక్రియలు అనేటువంటి మాట ఉంటుంది. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే, జనులలో నీ శక్తిని ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. హల్లెలూయా. ఏంటంటే ఆశ్చర్య కార్యాలు జరిగించేటువంటి వాడు దేవుడే. కాబట్టి మన జీవితాల్లో అద్భుత కార్యాలు జరగాలి అని అంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు పరిశుద్ధపరచుకోవాలి. ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటారో దేవుడు వారి పట్ల అద్భుతమైన కార్యమును జరిగిస్తారు. కార్యము వేరు, అద్భుతం వేరు. అద్భుతం అనేది ఏంటంటే ఈ లోకంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరో చేయనటువంటి కార్యమే అద్భుతమైనటువంటి కార్యము. హల్లెలూయా. దేవుడు అలాంటి గొప్ప కార్యాలు జరిగించేవాడు. డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయే రీతిగా దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ఇవి మనకు జరగవు అన్నటువంటి కార్యాలను కూడా దేవుడు ఏం చేస్తాడు అని అంటే సుసాధ్యం చేస్తాడు. ఈ వ్యక్తి ఇక మరణిస్తాడు, ఇక ఇతనికి భూమి మీద రోకలు లేవు అని చెప్పి అనుకున్నా కానీ దేవుడు ఏం చేస్తాడు అని అంటే అద్భుత రీతిగా ఆ బిడ్డని పైకి లేవనెత్తుతాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, అద్భుత కార్యాలు మన యొక్క జీవితంలో జరగాలి అని అంటే దేవుడు అంటున్నాడు మీరు పరిశుద్ధంగా జీవించాలి. తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో 7వ వచనంలో ఇక్కడ తెలియపరిచినది ఏంటి అంటే పరిశుద్ధులగొట్టుకే దేవుడు మనలను పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండటానికి పిలువలేదంట. దేనికి పిలిచాడంట? దేవుడు పరిశుద్ధంగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు. కాబట్టి మనము ఎలా పడితే అలాగా ఉండటానికి దేవుడు మనల్ని పిలవలేదు. దేవుడు ఏమన్నాడు తెలుసా? నీవు నీ సొత్తు కాదు, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. నీ యొక్క ఆ జ్ఞానం వలనో, నీ యొక్క ఆస్తిపాస్తుల వలనో, నీ యొక్క కులం వలనో, నీ యొక్క బలం వలనో నువ్వు జీవిస్తున్నావు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇదంతా వ్యర్థమే. నా ద్వారానే నేను నిన్ను విలువ పెట్టి కొన్నా. ఎలా కొన్నానో తెలుసా? నా యొక్క ప్రాణం పెట్టా, నా యొక్క రక్తము గార్చా. కాబట్టి ఇది నువ్వు జీవిస్తున్నటువంటి జీవితం నీది కాదు, నాది. కాబట్టి నీ యొక్క దేహము దేవుని యొక్క ఆలయం అని నువ్వు గుర్తెరిగి ఎలా జీవించాలో తెలుసా? పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధంగా జీవించడం అని అంటే అపవిత్రమైనటువంటి దాన్ని అసహించుకోవటమే. దేవునికి అసహ్యమైనటువంటి కార్యాలు 6 ఉన్నాయంట, 7 కూడా ఉన్నాయంట. వాటిని మన యొక్క జీవితాల్లో ఎక్కడ ఏలుబడి చేయనీయకుండా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ లోకంలో ప్రధానమంత్రి గారు ఇంకా సీఎం గారే మన యొక్క దేశానికి, మన యొక్క రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉన్నారు. అంతేనా? వాళ్ళ అనుమతి లేనిది మనం ఏమైనా చేయగలమా? వాళ్ళ అనుమతి లేకుండా అంటే వాళ్ళు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెడతారు. రాష్ట్రపతి గారు కూడా ఉన్నారు. వాళ్ళు చెప్పిన రీతిగా మనం చేస్తేనే మన యొక్క దేశంలో ప్రశాంతంగా ఉండగలం. నా ఇష్టం, నేను ఎలాగైనా జీవిస్తా, రాత్రిపూట్ల డీజిల్ పెద్ద పెద్దగా పెట్టి నేను జీవిస్తా, పక్కన ఉన్న వాళ్ళని ప్రశాంతంగా ఉన్న నేను గొడవలు పెడతా, లోపల ఉన్న వాళ్ళు బయట తీసుకొచ్చిన వాళ్ళది అంతా నా ఇష్టానుసారంగా నేను జీవిస్తా అని చెప్పి అంటే ఒప్పుకుంటారా? పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా ఒప్పుకుంటారా? మనము ఈ యొక్క దేశంలో నివాసం చేస్తున్నప్పుడు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి.
మనకు కూడా లా అనేది ఉంది. ఆ లా ప్రకారంగా జీవించాలి. అంతేగాని నా ఇష్టము, నా ఇష్ట ప్రకారంగా జీవిస్తాను అని అంటే ఎక్కడా చెల్లదు. అదే రీతిగా దేవుడు మనల్ని విలువ పెట్టుకున్నప్పుడు కూడా మనం ఎలా జీవించాలి అని అంటే ఆయనకి యోగ్యంగా జీవించాలి. ఆయన కోరుకున్న రీతిగా మనము జీవించాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవునికి అసహ్యమైనటువంటి కార్యాలు 6 ఉన్నాయంట. అవేంటో మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 6వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 17 నుండి 19 వరకు చదువుకుందాం. అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలను యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. ఏంటంట? ఎవరికి అసహ్యము? దేవునికి అసహ్యం అంట. ఎలాగా? అహంకార దృష్టి లేకుండా బహు జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుడు ఏమన్నాడు తెలుసా? నాశనానికి ముందర ఏం నడిచిద్దంట? ఆశీర్వాదానికి, మేలుకి, గొప్ప కార్యములు జరగటానికి ఏం నడిచిద్ది? మొదర వినయం నడిచిద్దంట. కాబట్టి వినయంగా మనం ఉండాలి. వినయంగా ఉంటే దేవుడు అలాంటి వారిని దేవుడు దృష్టిస్తాడు. కాబట్టి దేవునికి అసహ్యమైనటువంటి కార్యాలు చేయటం వలన అద్భుత కార్యాలు జరగవు. అసహ్యమైనటువంటి కార్యాలు చేయటం వలన ఆశీర్వాదం పొందుకోం. అసహ్యమైనటువంటి కార్యాలు చేయటం వలన మనం కానీ, మన కుటుంబం కానీ దీవెనకరంగా జీవించలేము. అందుకనే దేవుడు అంటున్నాడు, నాకు అసహ్యమైనటువంటి కార్యాలను మనం విడిచిపెట్టండి అని అంటున్నాడు దేవుడు. అదే రీతిగా గలతీలకు రాసినటువంటి పత్రికలో కూడా దేవునికి అసహ్యమైనటువంటివి, దేవునికి ఎక్కడ ఇష్టం లేనటువంటి కార్యాలు ఉన్నాయి. అవి కూడా బహు జాగ్రత్తగా చూసుకొని గనక మనము విడిచిపెట్టగలిగితే దేవుడు మన పక్షాన ఉంటాడు. హల్లెలూయా. గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం చదువుతాం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు. ఇవన్నీ ప్రతిరోజు మనము ఎదురు చూస్తున్నటువంటివే. మన సొసైటీలో జరుగుతున్నటువంటి వాటినే దేవుడు లిఖించాడు. వీటి విషయంలో బహు జాగ్రత్త కలిగి ఉంటే దేవుడు కార్యములను జరిగిస్తాడు. మనుషులైతే పైరూపాన్ని చూస్తారు, కానీ దేవుడు ఏమన్నాడంటే నేను అంతరంగాన్ని చూసేటువంటి దేవుడు. మనుషులైతే పైకి చక్కగా నవ్వుతూ మాట్లాడతారు, కానీ లోపలైతే గోతులు తీసేవారుగా ఉంటారేమో, మనకు తెలీదు. బయటికేమో ప్రేమ పొంగుతున్నట్టు ఉంటుంది, కానీ లోపల వాళ్ళు గొయ్యి తీసి వీళ్ళని భూస్థాపితం చేయాలన్నటువంటి ఆలోచన ఉంటుందేమో, మనకు తెలియదు. అవునా? కానీ దేవుడు ఏం చూస్తాడు అని అంటే అంతరంగం చూస్తాడు. నువ్వు పేదవాడివైనా, నువ్వు ధనికుడు అయినా, నీకు ఈ లోకంలో ఏ ఉన్నా లేకపోయినా కానీ నీ హృదయం మంచిగా ఉంటే, నీ హృదయం పరిశుద్ధంగా ఉంటే దేవుడు నీ పక్షాన యుద్ధం జరిగిస్తాడు. హల్లెలూయా. యెహోషువకి దేవుడు చెప్పాడు ఏంటో తెలుసా? యెహోషువ, నేను మోషేకు తోడైనట్లుగా నీకు తోడై ఉంటా, కానీ నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నీకు నేను ధర్మశాస్త్రాన్ని ఇచ్చా. మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించాడు. ధర్మశాస్త్రం అంటే వాక్య ప్రకారంగా. అతను వాక్య ప్రకారంగా జీవించాడు. నువ్వు కూడా వాక్య ప్రకారంగా నువ్వు జీవిస్తే అసలు నీ ఎదుట ఏ మనుష్యుడు నిలవలేడు. నువ్వు ఎన్నో కార్యాలు జరిగిస్తావు. నువ్వు జీవించేటువంటి సంవత్సరాలన్నీ ఎలా ఉంటాయి తెలుసా? సుఖమయంగా, ఆనందకరంగా ఉంటాయి. నీ ఎదుట ఏ శత్రువు నిలవలేడు అని చెప్పి స్వయాన ఎవరు చెప్పాడు అని అంటే దేవుడే చెప్పాడు. దేవుడు ఎలాంటి వాడంటే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. ఆనాడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం ఇప్పుడు మనకి ఇస్తున్నాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఈ యొక్క గ్రంథంలో లిఖింపబడిన ఏదియో పొల్లైనా సున్నైనా తప్పిపోదు. కాబట్టి
ఈ గ్రంథంలో లిఖింపబడినటువంటి శాపాలు కానీ ఆశీర్వాదాలు కానీ వాళ్ళకి ఏ రీతిగా అయితే అప్లికబుల్ అయినాయో, వాళ్ళకి ఏ రీతిగా అయితే వారి యొక్క జీవితంలో అన్వయించుకున్నారో మన యొక్క జీవితంలో కూడా మనం అన్వయించుకోగలిగితే దేవుడు మన పక్షాన ఉండి మన యొక్క కార్యమును సఫలము చేస్తాడు. హల్లెలూయా. కీర్తన గ్రంథం 144వ అధ్యాయంలో ఒక మాట ఉంది. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారి అందరికీ దేవుడు ఎక్కడ ఉంటాడంట? సమీపముగా ఉంటాడంట. కన్నీరు గార్చినప్పుడు దేవుడు మన పక్కనే ఉంటాడు. హృదయ వేదనతో కన్నీరు గార్చినప్పుడు దేవుడు అక్కడే ఉంటాడు. దేవుడు మన యొక్క మొరను ఆలకిస్తాడు, మనకి విన్నపాలను ఆలకిస్తాడు. కానీ మనకి కార్యం జరగదు. చూడండి, కొంతమంది బాగా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎలా అంటే ఇక ప్రార్థన స్టార్ట్ చేసిన దాని నుంచి ముగించేంత వరకు వాళ్ళు రోధిస్తూనే ఉంటారు, వాళ్ళు కన్నీరు గారుస్తూనే ఉంటారు, ఎంతో వేదనతో చెందుతూ ఉంటారు, మూలుగులతో ప్రార్థన చేస్తూ ఉంటారు. అసలు వాళ్ళ యొక్క ముఖం చూసినప్పుడు కన్నీటిమయమే కనిపిస్తూ ఉంటుంది. కన్నీరు గార్చి ప్రార్థన చేయటం చాలా ఉత్తమం, దేవునికి కూడా చాలా అంగీకారమైనటువంటిది కార్యమే. కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ యొక్క హృదయము ఎలా ఉందో కూడా జాగ్రత్త కలిగి చూసుకోండి అన్నాడు దేవుడు. ఈ హృదయము మారకుండగా, లేకపోతే ఈ యొక్క హృదయము దేవునికి వ్యతిరేకంగా ఉంటూ ఎంత ప్రార్థన చేసినా కానీ ఆ ప్రార్థన కనీసం సూరు కూడా దాటదంట. అందుకనే దేవుడు అంటున్నాడు యెషయా గ్రంథం 59 మొదటి వచనంలో, రక్షింపనేరకు వినున్నట్లు యెహోవా హస్తం కొరచ కాలేదు, విననేరకు వినున్నట్లు ఆయన యొక్క చెవులు మందం కాలేదంట. అంటే మందం ఇప్పుడు చేస్తే మొద్దుబారిపోయినప్పుడు, కానీ దేవుడు ఎవరి మొరనైనా ఆలకిస్తాడు. కానీ ఏమంటున్నాడు తెలుసా? నీకు నాకు మధ్యన అడ్డంగా పాపం ఉంది, అది నువ్వు గనక తొలగించేస్తే నేను నీ దగ్గరికి వస్తా, నీతో సహవాసం చేస్తా, నీ కార్యము నేను సఫలము చేస్తా. దావీదు చాలా గొప్ప భక్తుడే. ఎలాంటి కార్యాలు జరిగించాడో తెలుసా? ఈ లోకంలో చిన్నతనంలో అటువంటి గొప్ప కార్యాలు ఏ భక్తుడు చేయలే. ఎలుగుబంటిని చీల్చేశాడు, సింహాన్ని చీల్చేశాడు, గొలియాతును కూడా అతను జయించాడు. దేశానికి రాజు అయినటువంటి సౌలు కూడా సాధించినటువంటి కార్యాన్ని ఈయన చేశాడు. దేవుడు అతని పక్షాన ఉండి ఎన్నో మార్లు అతని యొక్క ప్రాణాన్ని దేవుడు కాచి కాపాడాడు. హల్లెలూయా. కానీ దావీదు ఒక్క విషయంలోనే, తన యొక్క జీవితం అంతట్లో ఒక్క కార్యంలోనే అతను తప్పుపోయాడు. ఎక్కడో తెలుసా? బెత్షెబా విషయంలోనే తప్పుపోయాడు. బెత్షెబా విషయంలో తప్పుపోయి ఆయన దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు దేవుడు విడిచిపెట్టాడా? దావీదు పర్లేదులే నాన్న, నువ్వు ఎన్ని చేయలే, పోన్లే ఇది ఒక్కటే కదా నువ్వు చేసావు అని చెప్పి దేవుడు కళ్ళు మూసుకున్నాడా? దేవుడు చెవులు మూసుకున్నాడా? దేవుడు విడిచిపెట్టాడా? దేవుడు న్యాయాధిపతి. దేవుడు అందరినీ ఏకరీతిగా చూసేటువంటి వాడు. మన మీద ఆకాశం నుండి వచ్చేటువంటి గాలి కానీ, వర్షం కానీ, ఎండ కానీ, తుఫాను కానీ, మంచు కానీ అందరి మీద ఒక రకంగా పడుతుందా? లేకపోతే నీతిగా జీవించే వాళ్ళ మీద ఒకలాగా, అనీతిగా జీవించే వాళ్ళ మీద ఒకలాగా, దేవునికి వ్యతిరేకంగా జీవించే వాళ్ళ మీద ఒకలాగా, దేవుని యొక్క మాటను వినేటువంటి వారి మీద ఒకలాగా ఉందా? లేదు. దేవుడు అందరి మీద ఏకరీతిగా తన యొక్క ప్రేమను కనుపరుస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు నాతాను ప్రవక్తను పంపించి, దావీదు నువ్వు చేసినటువంటి తప్పు నేను భరించలేనటువంటిది, కాబట్టి నువ్వేం చేయాలో తెలుసా? నీ యొక్క తప్పు నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టాలి. తన బెత్షెబా విషయంలో చేసినప్పుడు దేవుడు అతను విడిచిపెట్టగా తన యొక్క కుమారుని తీసుకున్నాడు. దావీదు కన్నీటితో ప్రార్థన చేశాడు, అయ్యా బ్రతికించు అని ముందరే చెప్పేశాడు. ఏంటో తెలుసా? నువ్వు అనుకుంటున్నావు కదా, నువ్వు ఈ కార్యం చేసావు కాబట్టి నీ కుమారుని నేను తీసుకోబోతున్నా అన్నాడు. నిజంగానే తీసుకున్నాడు.
అయితే ఈ దావీదు ఎలా ప్రార్థన చేశాడు అని అంటే పశ్చాత్తాపముతో ప్రార్థన చేశాడు. అయ్యా, నేను పాపిని, నేను ఎందుకు పనికిరానటువంటి వాడిని, నీ యొక్క వాత్సల్య బాహుల్యము చొప్పున నువ్వు నన్ను కనికరించాలి, నా అతిక్రమములన్నిటినీ నువ్వు తుడిచివేయాలి, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము అని ప్రార్థన చేశాడు. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. అది ఎలా ఉందో తెలుసా? కీర్తన గ్రంథం 51:4 నీకు కేవలము, కీర్తన గ్రంథం 51:4 నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. ఎవరి ఎదుట? దేవుని ఎదుట. ఆయన అంటున్నాడు, అయ్యా నీ ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడుదువు. హల్లెలూయా. ఎంత తగ్గింపు స్వభావముతో అతను నేను పాపిని అని గ్రహించాడు. ఈనాడు చాలామంది చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు పాపి అని గ్రహించట్లా, నేను తప్పు చేశానని గ్రహించట్లా. వారి యొక్క హృదయం ఎలా ఉంది అని అంటే బండబారిపోతుంది. వారి యొక్క హృదయం ఏంటి అని అంటే నేనేంటి తప్పు చేసింది, నేనేం తప్పు చేయలే, ఈ లోకంలో అనేక మంది తప్పు చేస్తున్నారు, నేను తప్పు చేస్తా ఏంటి అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే తమ యొక్క హృదయాన్ని వాళ్ళు కఠినపరుచుకుంటున్నారు. ఆ కఠినపరుచుకోవటం వల్ల దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? అద్భుతం జరిగించట్లా. మన యొక్క హృదయం ఎలా ఉండాలంటే సున్నితంగా ఉండాలి, యోగ్యంగా ఉండాలి. ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయంతో ఉంటామో అప్పుడే పశ్చాత్తాపం వస్తుంది. అప్పుడే దేవుని యొక్క సన్నిధిలో ఉండి ప్రార్థన చేయగలుగుతాం. ఇతను రాజు అయ్యుండి కూడా తన యొక్క పరుపు కొట్టుకుపోయేటట్టుగా అతను కన్నీరు కారుస్తూ దేవుని ఎదుట క్షమాపణ నిమిత్తం అతడు పశ్చాత్తాపడ్డాడు. హల్లెలూయా. ఇంకోటి కీర్తన గ్రంథం 51:10 ఆ మాట ఉంది చూడండి. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నా యందు శుద్ధ హృదయం కలుగజేయి. స్థిరమైన హృదయాన్ని నూతనంగా పుట్టించు. మనలో ఏ హృదయం ఉండదో తెలుసా? స్థిరమైన హృదయం ఉండదు. ఈరోజు అనుకుంటాం ఏమని, ఈరోజు ఏ తప్పు చేయకూడదు, టీవీ చూడకూడదు, మొబైల్ చూడకూడదు, ఇతరుల గురించి మాట్లాడకూడదు, అబద్ధం ఆడకూడదు, బూతులు తిట్టకూడదు, కించమైనటువంటి మాటలు మాట్లాడకూడదు, వడ్డీ వ్యాపారం తీసుకోకూడదు, మోహపు చూపు చూడకూడదు, ఇతరుల గురించి మనము చెడుగా మాట్లాడకూడదు, వాళ్ళల్లో జగడాలు పుట్టించుకోకూడదు, అహంకారంగా జీవించకూడదు, నేను పవిత్రంగా జీవించాలి అని అనుకుంటాం. కానీ దేవుడే తన యొక్క గ్రంథంలో లిఖించాడు ఏంటో తెలుసా? మన కుక్కలాగా వాంతికి తిరిగినట్టుగా తిరుగుతూ ఉంటాం, మంది వలె పొర్లుతూ ఉంటాం. కాబట్టి ఈ మనస్సు స్థిరంగా ఉండదు. ఈ మనస్సును స్థిరంగా పెరిచేది ఎవరు అని అంటే దేవుడు మాత్రమే. అతను అడిగాడు, అయ్యా నాకు స్థిరమైన హృదయాన్ని నూతనంగా పుట్టించాలి. ప్రతిరోజు నువ్వు నా యొక్క హృదయాన్ని ఎలా ఉంచాలో తెలుసా? స్థిరంగా ఉంచితే నేను అపవిత్రంగా జీవించను, దోషము చేయును, పాపము చేయును. హల్లెలూయా. 17వ ఉంది కీర్తన గ్రంథం 51:17 విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు ఆలక్ష్యము చేయవు. అంటే విడిచిపెట్టడు. ఒక్కసారి దేవుని ఎదుట క్షమాపణ కోరుకొని పశ్చాత్తాపంతో ఆయన ఎదుట ఆయన యొక్క పాదాలు కడిగి గనక మనం ఉంటే దేవుడు ఎంత దూరం అయితే వెళ్ళాడో జెట్ స్పీడ్లో మన దగ్గరికి వస్తాడనమాట. హల్లెలూయా. అక్కడ నుండి గనక దావీదు యొక్క జీవితం కనుక చూస్తే వారి యొక్క కుమారుని దేవుడు హెచ్చించాడు. అలాంటి జ్ఞాని పుట్టబోడు అని దేవుడే ఆజ్ఞాపించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఎవరికి ప్రార్థన చేస్తున్నామంటే మహోన్నతుడైన దేవునికి మన కార్యము సఫలం చేయి దేవునికి మనం మొరపెడుతున్నాం.
దేవుడు కార్యాలు చేసే విషయంలో ఆనందిస్తాడు. మనం అడుగు వాటన్నిటికంటేనో ఊహించి వాటన్నిటికంటేనో ఆయన ఇవ్వటానికి సంసిద్ధంగా ఉంటాడు. కానీ మన యొక్క హృదయము ఆయనకు అంగీకారంగా సజీవ యాగముగా మన యొక్క శరీరములను ఆయనకు సమర్పించుకుంటే ఆయన మన మనవులను దేవుడు ఆలకిస్తాడు, మన మొరలను దేవుడు ఆలకిస్తాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు ఏదైతే అడుగుతున్నావో నేను నీకు అనుగ్రహిస్తా, నీ అవమానము నేను కొట్టేస్తా, నీ నిందను నేను కొట్టేస్తా, నేను నిన్ను ఉన్నతంగా ఆశీర్వదిస్తాను. కాబట్టి దేవుని పెట్టారా, దేవుడు అంటున్నాడు, ఇక్కడ చేరినటువంటి మనందరితో ఒకటి మాట చెప్తున్నాడు, మీకు అద్భుత కార్యం జరగాలి అని అంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనడి. ఎప్పుడైతే పరిశుద్ధమైనటువంటి జీవితం ఉంటుందో అప్పుడే అద్భుత కార్యాలు జరుగుతాయి. దేవుడు అంటూ ఉంటాడు ఏమని, 6 దినాలు కష్టపడి 7వ దినాన్ని నా సన్నిధి రమ్మంటాడు. అక్కడే తప్పిపోతాం. ఇక ఇంకేంటి, ఇంక అదే, ఇంక మనం ఇంక పాపం ఏం చేయవసల్లా. పెద్ద పాపం ఏంటో తెలుసా, దేవుడి సన్నిధి రాపడం పెద్ద పాపం. దేవుడు అంటాడు, రోజుకి 2 గంటలు నాకు సమయం ఇస్తావా అంటే, అయ్యో దేవా 10 నిమిషాలు అయితే ఓకే, కానీ సీరియళ్ళు, సినిమాలు, షోలు, వీలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ అవ్వదు మనకే. దేవుడు అంటాడు, నా వాక్యం నువ్వు వినొచ్చు కదా అంటాడు. అయ్యా, ఈ వాక్యంలో ఏముంటుంది, అదే పరిశుద్ధత, అదే పవిత్రత, ఇంకా లోకంలో చాలా ఉన్నాయి అని చెప్పి మానవుడు ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే తన హృదయం చెప్పినట్టుగా వింటున్నాడు, తన యొక్క మనసు చెప్పిన రీతిగా చేస్తున్నాడు. అలాగాక దేవుడు చెప్పిన రీతిగా గనక చేయగలిగితే దావీదు వెనక్కి తిరిగి చూసుకోనట్టుగా మన జీవితాలను కూడా దేవుడు అక్కడే నిలబెడతాడు, ఉన్నతంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అటువంటి కృపా ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ తలలు వంచి ప్రార్థన చేసుకుందాం.